గత 2 ఇయర్స్‌గా వింటున్నాం గదా! ఇండియా రష్యా నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్‌లో క్రూడ్ ఆయిల్‌ని కొంటుంది అని. కానీ మీకు తెలుసా ఈ క్రూడ్ ఆయిల్‌ని ఎలా ప్రాసెస్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ని రిఫైనరీలో బాయిల్ చేస్తారు అండ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్కి ఒక్కొక్క కాంపోనెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. బిలో 40 డిగ్రీ సెల్సియస్లో రిఫైనరీ గ్యాసెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రిఫైనరీ గ్యాసెస్ అంటే ఎల్పిజి గ్యాసెస్, ఏవైతే కిచెన్లో ఫర్ కుకింగ్ పర్పసెస్ యూస్ చేస్తాం. 40 డిగ్రీ సెల్సియస్ నుంచి 205 డిగ్రీ సెల్సియస్ వరకు పెట్రోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము బైక్స్లో, కార్స్లో వాడుకోవడానికి. 60 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్ వరకు నాఫ్తాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. 175 డిగ్రీ సెల్సియస్ నుంచి 325 డిగ్రీ సెల్సియస్ వరకు కిరోసిన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. 250 డిగ్రీ సెల్సియస్ నుంచి 350 డిగ్రీ సెల్సియస్ వరకు డీజిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. 300 డిగ్రీ సెల్సియస్ నుంచి 370 డిగ్రీ సెల్సియస్ వరకు లూబ్రికేటింగ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, సచ్ as ఆయిల్స్, వ్యాక్సెస్, పాలిషెస్. 370 డిగ్రీ సెల్సియస్ నుంచి 600 డిగ్రీ సెల్సియస్ వరకు ఫ్యూయల్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అబౌవ్ 600 డిగ్రీ సెల్సియస్లో వచ్చే రెసిడ్యూని మనం బిటుమెన్ అని అంటాం. దీన్ని డాంబర్ అని అంటాం. రోడ్స్ వేయడానికి హెల్ప్ అవుతుంది.